హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ పవిత్ర. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా గోదావరిలో చాలా అరుదుగా దొరికే పులస చేపల పులుసు. ఈ చేపను ఎలా శుభ్రం చేసుకోవాలో, ఎలా వండుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ చేపను ఎలా శుభ్రం చేసుకోవాలి. పైన కురిసే వర్షాల వల్ల ఇది సముద్రంలోంచి మా ఎదురెదుతూ మా గోదావరిలో కలుస్తుంది. గోదావరి ఎర్రనీళ్ళలో కలవగానే అప్పటి వరకు విలసగా ఉండే చేప పులసగా మారుతుంది. ఇది అన్ని చేపల్లా కాదు, నీటికి ఎదురీదే చేప, అందుకే దీన్ని పులస అంటారు. చాలా ఖరీదైన చేప, అందుకే మన పెద్దవాళ్ళు అంటారు కదా, పుస్తలమ్మైనా సరే పులస చేప తినాలి అని చెప్పి. చేపని మట్టి దాంట్లోనే వండుకోవాలి, అప్పుడే పులస చేపల పులుసు చాలా టేస్ట్గా వస్తుంది. ఈ చేప ముక్కలన్నీ ఇలా మట్టి పాత్రలో వేసుకోవాలి. తర్వాత 2 లేదా 3 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని అందులో కలుపుకోవాలి. తరువాత 4 స్పూన్ల కారం, తర్వాత ఒక 2 స్పూన్ల సాల్టు, తర్వాత ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయలు. మనం ఎంత కారం తింటే అంత కారం వేసుకోవచ్చు అందులో. తరువాత మన కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మనం కర్రీకి ఏ ఆయిల్ వాడతామో ఆ ఆయిల్ వేసుకోవాలి, అది మన ఇష్టం, మనం ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తరువాత చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. పులుపు మన ఇష్టం, మనకి ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు, మనం తినే విధానాన్ని బట్టి వేసుకోవాలి పులుసు. అన్నీ వేసాక ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. పులుసు దాని నిండా మాత్రం వేసుకోవాలి. తరువాత స్టవ్ మీద పెట్టి మూత ఉంచి పెట్టుకోవాలి. తర్వాత మరిగిన తర్వాత అందులో ఈ పులుసుని కట్టెల పొయ్యి మీద మాత్రం వండుకోవాలి, కానీ ఇప్పుడు కట్టెల పొయ్యిలు ఎక్కడ ఉండట్లేదు కాబట్టి నేనైతే గ్యాస్ మీద అయితేనే వండుతున్నాను. వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి, అల్లం మాత్రం వేసుకోకూడదు ఇందులో. తరువాత ఇందులో ఆవకాయ నూనె వేసుకోవాలి కొద్దిగా.
తరువాత బెండకాయలు కూడా వేసుకోవాలి. ఎవరిష్టం వాళ్ళది. మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి మేమైతే ఎక్కువ బెండకాయలు వేసుకున్నాము. పులుసు కొంచెం మరిగాక మనం శన ఉంది కదా, శన ఉడకబెట్టుకుని శన అందులో వేసుకోవాలి. శన ఉడకబెట్టే వేసుకోవాలి, లేకపోతే మొత్తం కలిసిపోతుంది ఇందులో. ఈ పులుసు చిన్న మంట మీద 2 లేదా 3 గంటల సేపు ఉడకనివ్వాలి. శన వేసాక కొంచెం కొత్తిమీర జిమ్ముకోవాలి. పులుసు మరుగుతున్నప్పుడు కొద్ది కొద్దిగా చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. పులుసు వండిన రోజు కంటే తర్వాత రోజు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.